నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో దొండకాయతో మంచి రుచిగా రోటీ పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ఒక్క పచ్చడితో అన్నమంతా మంచి రుచిగా తినేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు అన్నంతో పాటుగా చపాతీలోకైనా లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఓసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మంచి రుచిగా దొండకాయ పచ్చడిని తృప్తిగా తినేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మని దొండకాయ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా దొండకాయలు తీసుకోండి. ఇక్కడ నేను 1/2 kg దొండకాయలతో పచ్చడి చేస్తున్నానండి. ముందుగా దొండకాయల్ని బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని రెడీగా పక్కనుంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని ఫ్రై చేయండి. ఇక్కడ నేను పచ్చడిలోకి పల్లీలను వాడుతున్నాను. మీరు కావాలంటే పల్లీలకు బదులుగా నువ్వులను నూనె లేకుండా వేపైనా తీసుకోవచ్చు. పల్లీలు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన ఒక 12 నుండి 13 వరకు పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా కడిగి తీసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యి ఇలా కొంచెం తెల్లగా వచ్చాక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచేయండి. అలాగే ప్యాన్లోని కొంచెం ఆయిల్ మిగిలిపోయిందండి. ఒకవేళ ఆయిల్ అస్సలు లేకపోతే మరో 1-2 టీ స్పూన్ల నూనెను తీసుకొని దొండకాయ ముక్కల్ని తీసుకోండి. ఇలా దొండకాయ ముక్కల్ని తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో దొండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన ఇవి త్వరగా ఫ్రై అవుతాయి. కాబట్టి ముందుగా వీటిని ఒక 2-3 నిమిషాలు కలుపుతూ హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. అలాగే 2 రెబ్బల చింతపండును కూడా తీసుకోండి. మనం టమాటా తీసుకున్నాం కాబట్టి చింతపండును మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఒక 2-3 రెబ్బల చింతపండును తీసుకొని ఒకసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే దొండకాయ ముక్కలైనా టమాటా ముక్కలైనా చక్కగా ఇలా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. ఇందులోనే ఒక 6-7 వెల్లుల్లిపాయల్ని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును తీసుకొని ముందుగా వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోనే మనం మొత్తం తీసుకుని గ్రైండ్ చేసామంటే పల్లి పలుకులు అనేవి సరిగ్గా నలగవు. కాబట్టి ముందుగా వీటిని ఇలా గ్రైండ్ చేసాకే ఇందులోకి దొండకాయ టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని పల్స్ మోడ్లో తిప్పుతూ గ్రైండ్ చేయండి. వీటిని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేశాక ఇందులోకి కడిగిన కొంచెం కొత్తిమీర ఆకును కూడా తీసుకొని గ్రైండ్ చేయండి. ఈ దొండకాయ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా రోట్లో రుబ్బినట్టుగా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను మిక్సీలో గ్రైండ్ చేసే మెథడ్ని చూపిస్తున్నాను. ఇలా కాకుండా రోట్లో రుబ్బి తీసుకుంటే ఈ పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలోకి ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక చితగ్గొట్టిన 6-7 వెల్లుల్లిపాయలు తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త వేగాక ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను, కొంచెం కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పచ్చడిని తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలపండి. అంతే, ఇలా మనం సింపుల్ మెథడ్లో దొండకాయ పచ్చడిని మంచి రుచిగా చేసుకోవచ్చు. అన్నంలోకైనా చపాతీలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ దొండకాయ పచ్చడిని ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.